కుక్క టీవీ. బాలుడు మరియు దూడ. ఒక గ్రామంలో అరుణ్ మరియు అతని తల్లి ఇంటి గుమ్మం వద్ద గోధుమలను ఆరబెట్టారు. అరుణ్, నేను వంట చేయబోతున్నాను. గోధుమలు పక్షులు తినకుండా చూసుకో. సరే అమ్మా, నేను చూసుకుంటాను. అప్పుడు పక్షులు గోధుమలు తినడానికి వచ్చాయి. అరుణ్ చూశాడు. పక్షులు, వెళ్ళిపో. అరుణ్ పక్షులను తరిమాడు. ఒక అందమైన దూడ పరిగెత్తింది. అరుణ్ దానిని చూసి దానిని అనుసరించాడు. హే దూడా, రండి, కలిసి ఆడుకుందాం. సరే, ఆడుకుందాం. కాసేపటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అరుణ్, ఇక్కడికి రా. వర్షం కురుస్తున్నట్లుంది. మా అమ్మ నన్ను పిలుస్తోంది. నేను వెళ్ళను. మా అమ్మ గోధుమలు తీసుకుని ఇంటి లోపల పెడుతుంది. రా, వెళ్ళి ఆడుకుందాం. ప్రేమ, ఇక్కడికి రా. అమ్మ పిలుస్తోంది, నేను వెళ్ళాలి. అరుణ్ కూడా దూడను అనుసరించాడు. అయ్యో, వర్షం చాలా ఎక్కువగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. భయపడకు. అమ్మ పిలిస్తే వెంటనే వెళ్ళిపోతే భయపడాల్సిన అవసరం లేదు. కొద్దిసేపటికి వర్షం ఆగింది. వర్షం ఆగిపోయింది. వెంటనే ఇంటికి వెళ్ళు. మీ అమ్మ మాట వినండి. సరే. అరుణ్ ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నేను చాలా భయపడ్డాను. మీరు పిలిచిన వెంటనే రావాలి. క్షమించండి. పర్వాలేదు అరుణ్, ఇక నుంచి నా మాట వినండి. సరే అమ్మా. ఈ కథ నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే, మన పెద్దల మాటలను మనం గౌరవించాలి. బుల్లెట్ ఎద్దు మరియు పిల్లలు. ఒక చిన్న గ్రామంలో రాము మరియు సీత వాళ్ళిద్దరి పిల్లలతో సంతోషంగా జీవించేవారు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక ఎద్దు మరియు కుక్క పిల్లను పెంచేవారు. సోనియా, అరుణ్, ఇద్దరు బడికి వెళ్ళండి, సమయం అయింది. అరుణ్, సోనియా ఇద్దరు బడికి వెళ్లే దారిలో ఒక ముసలావిడను చూశారు. ఆ ముసలావిడ దగ్గర ఉన్న డబ్బుల సంచి కింద పడింది. ముసలావిడ డబ్బుల సంచి కింద పడిందని గమనించకుండా వెళ్లిపోయారు. దాన్ని చూసిన సోనియా, అవ్వా అవ్వా, ఏంటి మనవరాలా, ఏదైనా కావాలా? అవ్వా, ఈ సంచి కింద పడిపోయింది. ఇదిగోండి మీ డబ్బుల సంచి. సంచిలో నేను ఒక వారం పొలంలో పనిచేసిన కూలీ డబ్బులున్నాయి. నీకు చాలా ధన్యవాదాలు. ఇదిగోండి, ఇద్దరు చాక్లెట్ కొనుక్కోండి. మాకు డబ్బులు వద్దు అవ్వా. ఈ వయసులో కూడా కష్టపడి వెతికి మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే. బడికి ఆలస్యం అవుతుంది. మేమిద్దరం బయలుదేరుతాం అవ్వా. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. పిల్లలు బడి నుంచి వచ్చే సమయం అయ్యింది. వర్షం వచ్చేలాగా ఉంది. ఇప్పుడేం చేయాలి? టామీ, నాన్న ఇంట్లో లేరు. నువ్వు బుల్లెట్ ఎద్దు ఇద్దరు కలిసి వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. సరే, మేము తీసుకుని వస్తాం. బుల్లెట్ ఎద్దు, టామీ ఇద్దరు బండిలో వెళ్లారు. సోనియా, అరుణ్ ఇద్దరు బడి నుంచి ఇంటికి వచ్చే దారిలో వర్షం పడింది. అరుణ్, వర్షం పడుతుంది, ఎలా ఇంటికి వెళ్ళాలి? అవును, మనం బాగా వర్షంలో చిక్కుకున్నాం. అప్పుడు బుల్లెట్ ఎద్దు, టామీ అక్కడికి వచ్చారు. రండి, సరైన సమయానికి వచ్చారు. ఇద్దరు బండిలో ఎక్కండి, ఇంటికి వెళ్దాం.
బుల్లెట్ ఎద్దు సహాయంతో వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చారు. ఏంటి సీత, బుల్లెట్ ఎద్దు టామీ ఎక్కడా? వర్షం వచ్చేలాగా ఉండింది, అందువల్ల ఇద్దరిని మన పిల్లల్ని తీసుకురమ్మని చెప్పాను. ఆ సమయంలో బుల్లెట్ ఎద్దు, టామీ మరియు పిల్లలు ఇంట్లోకి వచ్చారు. మీరిద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఇతరులకు చేసే సహాయం మనం కష్టంలో ఉన్నప్పుడు వేరే దారిలో సహాయం అందుతుందని అర్థం. ఆవు మరియు దూడ ఆప్యాయ కథ. చెన్నైకి సమీపాన ఉన్న పోరూరులో రాజమోహన్ అనే అతను ఒక ఆవుని పెంచారు. ఆ ఆవు గర్భిణిగా ఉనింది. రాజ్మోహన్ ప్రతిరోజు ఉదయం ఆవుని మేతకు వదులుతారు. అలా ఒకరోజు మేతకు వెళ్లిన ఆవు ఆహారాన్ని వెతుకుతూ చాలా దూరంగా వెళ్లిపోయింది. అప్పుడు ఆ ఆవుకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆవు పురిటి నొప్పులు రాగానే ఒక చెట్టు కింద పడుకుంది. కొంచెంసేపట్లోనే ఒక అందమైన దూడని కనింది. ఆవు తన దూడని ప్రేమతో చూసింది. ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఇదంతా చూశారు. బాబు, ఈ ఆవు దూడని ప్రసవించింది. ఆవు ఎవరిది అని తెలియటం లేదు. అన్నా, ఈ ఆవు మెడలో ఒక గుర్తింపు కార్డు ఉంది, దాన్ని చూద్దాం. ఆ కార్డులో ఆవు యజమాని ఫోన్ నంబర్ ఉంది. ఈ నంబర్కి కాల్ చేద్దాం. అవును, అలాగే చెయ్యి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అన్నా, ఇక్కడ మీ ఆవు ఒక దూడని కనింది. ఓ అలాగా, ఆవు దూడ ఎక్కడ ఉందో చెప్పండి. ఆవు ఫోటో మరియు ఆవు ఉండే లొకేషన్ని ఈ ఫోన్ నంబర్కి షేర్ చేయండి. ఆవు ఫోటో మరియు లొకేషన్ని రాజ్మోహన్ కు షేర్ చేశారు. దాని రాజ్మోహన్ చూశాడు. బాబు, వెంటనే నేను అక్కడికి చేరుకుంటాను. రాజ్మోహన్ తన స్నేహితుడితో ఆవు ఉన్న చోటుకి గూగుల్ మ్యాప్ ఉపయోగంతో చేరుకున్నారు. ఆవు తన దూడని యజమానిని ఆప్యాయంగా చూసింది. బాబు, మీరిద్దరూ చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. రాజ్మోహన్ దూడను మోటార్ సైకిల్లో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆవు తన పురిటి నొప్పులను లెక్క పెట్టకుండా తన దూడ వెనకే 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళింది. ఆవు దూడతో ఇంటికి రావటం చూసిన అరుణ్ చాలా సంతోషించాడు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం పెంచుకునే జంతువులు వాటి గర్భకాలంలో మన కూతురి కోడలిలాగా భావించి జాగ్రత్తగా గమనించుకోవాలని అర్థం. గాడిద మరియు దూడ. ఓ గ్రామంలో శివ అనే రైతు తన పొలంలో టమాటా సాగు చేస్తున్నాడు. అతను ఒక దూడను కూడా పెంచుతున్నాడు. ఒకరోజు శివ టమోటా తోటకు నీళ్లు పోస్తున్నప్పుడు దూడ అతనికి సహాయం చేసింది. ఆ ప్రదేశానికి ఒక గాడిద వచ్చింది. ఓ టమాటా తోట, టమోటాలు తిని చాలా రోజులైంది. ఈ రాత్రికి వచ్చి ఎలాగోలా తిందాం. ఆ రాత్రి గాడిద వచ్చి టమోటాలు తిన్నది. టొమాటోలు చాలా రుచిగా ఉన్నాయి మరియు మేము మళ్ళీ రేపు వస్తాము. మరుసటి రోజు ఉదయం శివ తన తోటకి వెళ్ళాడు. ఈ మొక్కలో ఏ పండ్లు తక్కువగా ఉంటాయి? ఎవరైనా దొంగిలిస్తారు. సరే చూద్దాం. మరుసటి రోజు రాత్రి గాడిద తినడానికి వచ్చింది. అప్పుడు దూడ గాడిద దగ్గరికి వచ్చింది. నువ్వు మాత్రమే ఇక్కడ రోజు టమోటాలు తింటున్నావా? ఓ ఇక్కడ టమోటాలు రుచిగా ఉన్నాయి. నాకు ఆకలిగా ఉంది, అందుకే నేను ఇక్కడకు వచ్చాను. సరే తినండి. గాడిద, దూడ స్నేహితులుగా మారాయి. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. గాడిద అరిచింది. శబ్దం చేయకు, నా యజమాని వస్తాడు. లేదు దూడ, నేను బాగా పాడతాను, మీరు వినండి. సరే, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను, అప్పుడు మీరు పాడండి. దూడ కొంచెం దూరం వెళ్ళింది. గాడిద కేకలు వేయడంతో శివుడు అక్కడికి వచ్చి గాడిదను తరిమి కొట్టాడు. ఈ గాడిద రోజూ వచ్చి మా తోటలోని టమోటాలు తింటుంది, ఇకపై ఇక్కడకు రావద్దు. పారిపో. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, శ్రమ పడకుండా మనకు లభించే తిండి ఎక్కువ రోజులు ఉండదు. వ్యవసాయంలో ఎద్దుకు పోటీగా మహిళలు.
ఆంధ్ర రాష్ట్రంలో పదనిపల్లి అనే గ్రామంలో రాము అనే ఒక పేద వ్యవసాయి జీవించేవాడు. అతని పొలానికి ఉన్న పక్క పొలంలో ఎద్దులను పెట్టి ఎరువు దున్నుతుండేవాళ్ళు. రాము తన చిన్న పొలంలో ఎరువు దున్నటానికి ఎద్దులను కొనటానికి డబ్బులు లేకుండా కష్టపడ్డాడు. అందువలన ఎద్దులకు బదులుగా తన చదివిన 2 కూతుర్లను పెట్టి ఎరువు నాగలిని లాగించారు. వాళ్ళు కూడా తమ తండ్రికి సహకరించి సంతోషంతో పనిని చేసేవాళ్ళు. ఈ విషయాన్ని తన స్నేహితుల ద్వారా తెలుసుకున్న ఒక హిందీ నటుడు వాళ్ళకి ఒక ట్రాక్టర్ కొని బహుమతిగా ఇచ్చాడు. దాన్ని చాలా సంతోషంగా తీసుకున్నారు ఆ వ్యవసాయి. ట్రాక్టర్ని ఉపయోగించి వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. దాని ద్వారా పొందిన ఎక్కువ దిగుబడితో బాగా ఆదాయం పొందారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనమందరం మన వల్ల అయినంత వరకు కష్టపడే వాళ్ళను ఆదుకోవాలి. మాయా చెప్పులు. మోహన్ తన తాతయ్యతో పాటు జీవించి వచ్చాడు. ఒకరోజు మోహన్ని పిలిచిన తాతయ్య ఇలా అన్నాడు, మోహన్, నాకు వయసు అయిపోయింది. ఇక నేను ఏ పని చేయలేను. నేను పుణ్యస్థలాలకు వెళ్ళి వస్తాను. నువ్వేదైనా పనికి వెళ్ళు. సరే తాతయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంట్లో ఒక పెట్టి ఉంది. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ పెట్టిలో ఉన్నదాన్ని ఎత్తి ఉపయోగపరచు. అది నీకు తప్ప ఇతరులకు ఉపయోగపడదు. సరే తాత. మోహన్ ఒక వ్యవసాయ ఫామ్ యజమాని దగ్గర పని అడగటానికి వెళ్ళాడు. అయ్యా, మీ తోటలో ఏదైనా పని ఉంటే ఇవ్వండి. ఇక్కడ అన్ని పనులకు మనుషులున్నారు, కానీ కొబ్బరి చెట్టుకి కొబ్బరి కొయ్యడానికి ఎవ్వరూ లేరు. ఆ పని నువ్వు చేయగలవా? చేస్తానా అయ్యా. సరే, రేపు కొబ్బరి తోటకు వెళ్ళి కొబ్బరిని కోసిపెట్టు. చేస్తానా అయ్యా. నాకు చెట్టు ఎక్కడం తెలియదు. ఆయన పనికి వస్తానని చెప్పేశాను. ఇప్పుడు ఏం చేయను? ఇంటికి వచ్చిన మోహన్ పనికి వెళ్లే ముందు ఇంటి పెరట్లో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ అతను ఎంత ప్రయత్నించినా కొబ్బరి చెట్టు ఎక్కలేకపోయాడు. మరుసటి రోజు, నేను చెట్టు ఎక్కలేకపోతున్నాను, వేరేం చేయాలి? తాత చెప్పిన పెట్టిలో తాత ఏం పెట్టారో చూద్దాం. అందులో నగలు లేదా డబ్బు ఉంటే వాటిని పెట్టి ఏదైనా వ్యాపారం చేద్దాం. మోహన్ పెట్టిని తెరిచి చూశాడు. ఆ పెట్టిలో ఒక జత చెప్పులు ఉన్నాయి. అవి చూసిన మోహన్, ఈ పెట్టిలో ఒక జత చెప్పులు మాత్రమే ఉన్నాయి. సరే, ఇది వేసుకొని వేరే పని వెతుకుదాం. ఆ పెట్టిలో ఉన్న చెప్పులు వేసుకుని చాలా దూరం నడిచిన మోహన్ ఒక మామిడి చెట్టు కింద వచ్చి నిలిచాడు. బాగా ఆకలిగా ఉన్నది. మనకి చెట్టు ఎక్కడం తెలిసింటే మామిడి పండ్లు కోసి తినుండొచ్చు. అతను అలా తలచిన క్షణమే ఎగురుకుంటూ వెళ్లి మా చెట్టుపై నిలిచాడు. ఆ చెట్లో కొన్ని పండ్లు కోసిన మోహన్ అదే మాయా చెప్పులు ఉపయోగించి కిందకి వచ్చాడు. తర్వాత కొబ్బరి తోటకు వెళ్లి ఆ చెప్పులు ఉపయోగించి చాలా కొబ్బరి బొండాలు కోశాడు. అప్పుడు అక్కడ యజమాని వచ్చారు. మోహన్, చాలా కాయలు కోసావు, మిగతావన్నీ రేపు కోసిపెట్టు. ఇదిగో ఇవాల్టి కూలీ డబ్బులు. అలా ఒకరోజు పనికి వెళుతుండగా దారిలో ఒక పసివాడు నదిలో పడటం చూశాడు. నాకు ఈత తెలియదే, ఏం చేయను? ఇలా తలుచుకుంటున్నప్పుడే తన నదిపై ఎగురుకుంటూ వెళ్లి ఆ బాలుని కాపాడాడు. మోహన్, నా కొడుకుని నది నుండి కాపాడావు, చాలా కృతజ్ఞతలు. ఈ డబ్బు తీసుకో. ధన్యవాదాలు అయ్యా, నాకు డబ్బు వద్దు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన కర్తవ్యం. తాత మనకి ఇచ్చిన చెప్పులు చాలా ఉపయోగంగా ఉన్నది. ఈ చెప్పులను చెట్టు ఎక్కేటందుకు మరియు ఇతరులకు సహాయపడటానికి మాత్రమే ఉపయోగిస్తాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనకి దొరికిన వస్తువును మన అత్యవసరాలకు మరియు ఇతరులకు ఉపకారం చేయడానికి మాత్రమే ఉపయోగించాలి.